ఈ ఊరు మొత్తం తాడి చెట్లే ఉన్నాయి. ఈ అమ్మ ఎంత కళ్ళు అవుతుంది ఏం కథ. చూడండి వాటర్ ఫాల్స్ మామూలు లేదు అసలు, క్రేజీ వ్యూ ఉంది అసలు ఇక్కడ. కంప్లీట్గా చీకటి అయిపోయింది. రోడ్ ఏమో పోతుంటే ఇంకా దరిద్రంగా అవుతుంది. సో క్యాంప్ అయితే వేసినామని చెప్పినా కదా, సో ఎందుకు వేసుకున్నాం అనేది ఇప్పుడు చూడండి ఒకసారి. మనమైతే ట్రిప్కి అయితే రెడీ అయిపోయినాం. సో డెస్టినేషన్ ఎక్కడికనేది ఇప్పటివరకు అయితే నాకు కూడా తెలియదు. ఇప్పుడే సో టైం వచ్చేసి 8:39 అవుతుంది. సో మా అమ్మమ్మ అయితే అమౌంట్ ఇస్తుంది నాకు. ఓకే రైట్, ఓకే పోయేస్తా అమ్మమ్మ. యా వి గోట్ 1000 రూపీస్. చలో భైరవా బాయ్. సో మా భైరవ్ అయితే దీనపోయి చూస్తుంది, వీడు మళ్ళీ పోతున్నాడు ఎప్పుడు వస్తాడేమో అని. సో ఈ ఫారెస్ట్లో చూడండి, ఇక్కడే ఎంత థిక్ ఫారెస్ట్ ఉందంటే మనం వెళ్ళే దారిలో ఇంకా చాలా ఫుల్ ఫారెస్ట్ ఉంటుంది. సో మనం మహబూబాబాద్ అయితే ఎంటర్ అయిపోయినాం. బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాం. నేనైతే ఒక వడ తిన్నా. ఇంకా మధ్యాహ్నం ఎప్పుడు తింటామనేది తెలియదు. హైడ్రేషన్ బ్యాగ్లో అయితే మనం వాటర్ అయితే ఫిల్ చేసుకున్నాం. సో మనకు వచ్చేసి లంబసింగి 349 కిలోమీటర్స్ చూపిస్తుంది, 8 అవర్స్ చూపిస్తుంది. చూద్దాం మనం 8 అవర్స్ అంటే మనకు 6 అట్లా వరకు వెళ్ళిపోతాం మనం. అసలు రోడ్ అయితే కొంచెం చాలా డ్యామేజ్ ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి చాలా డ్యామేజ్ ఉంది. వర్షాకాలం కదా, మొత్తం ఖరాబ్ అయినట్టుంది. మొత్తం చాలా ప్యాచెస్ ఉన్నాయి అసలు. చూడండి మా బైక్స్. సో కొద్దిగా ఫారెస్ట్ చూడగానే ఆపాలనిపించింది, అందుకే ఆపినాం. మేము ఆపంగానే మా కోతులు వచ్చినాయి. ఏం లేవు మా దగ్గర యాక్చువల్గా, ఏమంటే ఏం లేవు. ఫుల్ ఫారెస్ట్, థిక్ ఫారెస్ట్ అన్నమాట ఇది. మనకి ఇది మహబూబాద్ నుండి భద్రాచలం అయితే దారిలో ఉంటుంది. అది మొత్తం నిండిపోయింది అసలు ఆ కాలువ. నైట్ మాత్రం పిచ్చి వర్షం పడింది, అసలు బీభత్సంగా వర్షం పడింది. మొత్తం గ్రీనరీ అయితే సూపర్ గ్రీనరీ ఉంది ఫారెస్ట్. సో మనమైతే ఇల్లందుకు వచ్చినాం మనం. సో రాఖీ ఫెస్టివల్ కదా ఈసారి రేపు. సో మొత్తం రాఖీ చూడండి ఎట్లా పెట్టి షాపులో అమ్మేస్తున్నారు. అండ్ వినాయక చవితి కూడా ఈ మంత్లోనే ఉన్నది. సో కాబట్టి వినాయకులు కూడా చాలా కనబడ్డాయి నాకు. మనమైతే ప్రజెంట్ ఇది ఇల్లందు. సో మనమైతే మళ్ళీ ఒక డీప్ ఫారెస్ట్లోకి వచ్చినాం. మొత్తం కోతులే ఉన్నాయి ఇక్కడ. ఎన్ని చచ్చిపోతాయి నాకు తెలిసి రోజుకు, ఈ లారీలకి, కార్లకి, బైక్స్కి. సో మనమైతే కొత్తగూడెం దగ్గరికి అయితే వచ్చేసినాం. సో మనమైతే పాల్వంచకు వచ్చేసినాం మనం. సో ఇది వచ్చేసి పాల్వంచ. ఇక్కడ నుండి రైట్ సైడ్ వెళ్తే మనకు అప్పుడు ఏంటిది సింహాచలం అటు వెళ్ళినాం. సింహాచలం అన్నవరం సైడ్ వెళ్ళినప్పుడు ఇట్లా వెళ్ళినాం మనం. సో మనం ఇప్పుడు వచ్చేసి భద్రాచలం పోవాలి. భద్రాచలం నుండి మనం లంబసింగి రూట్లో వెళ్ళాలి. సో మన బ్రో అయితే మనల్ని వీడియో తీస్తున్నాడు. 6 ఇక్కడ నుండి మనం రైట్ సైడ్ తీసుకోవాలి. సో రైట్ సైడ్ తీసుకున్నట్లయితే మనకు భద్రాచలం వస్తుంది. స్ట్రైట్ పోతే మాత్రం మనుగూరు 24 కిలోమీటర్స్ ఉంది. ఇటు 9 కిలోమీటర్స్ అయితే భద్రాచలం. వీఆర్ ఎట్ సారాపాక అనమాట. ఇక్కడ సారాపాకలో స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఐటీసీ పేపర్ కంపెనీ అనేది ఉంటుంది. ఇది ఐటీసీ పేపర్ కంపెనీ. చూడొచ్చు ఇక్కడ మీకు బ్రోడింగ్ కూడా ఉంది ఐటీసీది. ఇక్కడే మనకు పేపర్ ప్రింటింగ్ అనేది అవుతుంది అనమాట. లైక్ పేపర్ తయారవుతుంది ఇక్కడ. ఇక్కడికి చాలా లారీలలో లోడ్స్ వస్తాయి. జమాయిల్ కర్రలు అలాంటివి ఉంటాయి కదా పేపర్ సంబంధించినవి, అవన్నీ ఇక్కడికే వస్తాయి. ఇక్కడ కొద్ది స్మెల్ అయితే కొద్ది బ్యాడ్ స్మెల్లే ఉంటుంది. సో పేపర్ తయారవడానికి. సో ఇది చాలా పెద్ద ఫ్యాక్టరీ అనమాట. ఇదంతా నైట్ షిఫ్ట్లు ఉంటాయి, డే షిఫ్ట్లు ఉంటాయి. చాలా పెద్దది. ఇటు సైడ్ మొత్తం అక్కడ నుండి మీరు చూస్తున్నారు కదా, ఇదంతా వాళ్ళది ఐటీసీ లిమిటెడ్ పేపర్ బోర్డ్స్ అండ్ ఇది కంపెనీ ఉంది ఇక్కడ. సో ఇదంతా అదే. సో మనమైతే భద్రాచలం రీచ్ అయిపోయినాం. ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి టెంపుల్స్ అన్నీ చాలా బిజీ ఉన్నాయి. జస్ట్ మేము భద్రాచలం దాటేసి మారేడుమిల్లి చింతూరు రోడ్డుకి అయితే వెళ్తున్నాం.
ప్రశాంతంగా ఉన్న రోడ్లు అయితే పెద్ద ట్రాఫిక్ అయితే లేదు ఇటు సైడు. చుట్టూ పొలాల మధ్యలో మధ్యలో అడవి ప్యాచెస్ వస్తున్నాయి. పొలాలు అడవులు అలా వస్తున్నాయి కాంబినేషన్లో. ట్రాఫిక్ అయితే ఎలాంటి ట్రాఫిక్ అయితే లేదు. సో యాజ్ ఆఫ్ నౌ రైడ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఫాలో యూ. ఓ అడ్వెంచర్ ప్యాచ్. ఓ ఇప్పుడు ఇంకా రోడ్డు అసలు కన్స్ట్రక్షన్ అనే ఉన్నది. అప్పటి నుండి ఇదే లొల్లి. ఇప్పటికీ కార్లను 2 times వచ్చినట్టు అప్పటి నుండి ఇదే లొల్లి ఉన్నది. అసలు కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తి చేసుకుంటలేదు. చిన్న చూడండి లేగదోడు చిన్నది బుడ్డది చిన్నది. హాయ్ జాగ్రత్తగా పో. అసలు ఇక్కడ లారీ వాళ్ళు చాలా స్పీడ్ వస్తారు. చిచ్చా ఒకటే సైకిల్ మీద పోతున్నాడు ఈ ఎండల. గ్రేట్. మామూలు లేదు అసలు రోడ్డు. ఈ బెండింగ్స్ చూసి ఎట్లున్నాయో. ఎక్కడన్నా మంచిగా ఆగి ఒక ఫోటో అయితే తీసుకుందాం మనం. సో మనమైతే ఇక్కడ చాలాసేపు ఆగినాం. ఆగి మన టైర్స్లలో ఎయిర్ అయితే చెక్ చేసుకున్నాం. సో ముందు దాంట్లో ఎక్కువ అయిపోయింది, వెనక దాంట్లో తక్కువ అయిపోయింది. సెట్ చేసుకున్నాం, చైన్ స్ప్రే కొట్టుకున్నాం. ఇంకా మనం నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చింతూరులో ఆగి ఒకసారి మనం ఒక ఛాయ్ తాగేసి బయలుదేరదాం ఇంకా. సో మొబైల్స్లో అయితే సిగ్నల్స్ లేవు, మనకైతే ఎలాంటి సిగ్నల్స్ లేవు. మనకి ఇంకా 208 kilometers ఉంది. 5 hours 22 minutes అయితే చూపిస్తుంది మనకి. ఈ ఊరు మొత్తం తాడి చెట్లే ఉన్నాయి. ఈ అమ్మాయి ఎంత కళ్ళు అవుతుంది ఏం కథ. మొత్తం తాడి చెట్లే ఉన్నాయి, ఊరంతా తాడి చెట్లే. ఇది అడవి ఏంటిది, తాడి చెట్ల అడవి లెక్క ఉన్నది మరి ఇక్కడైతే. మొత్తం తాడి చెట్లే, ఇటు అటు అటు ఇటు ఎటు పడితే అటు మొత్తం తాడి చెట్లే ఉన్నాయి. ఎంత కళ్ళు తాగుతారో ఎంత కళ్ళు అవుతుందో వీళ్ళకైతే. చింతూరు వచ్చేసి మనకు 1.5 kilometers ఉంది. చూడండి దాని ముందు వచ్చే బ్రిడ్జ్ ఇది. వాటర్ ఫ్లో అయితే బాగానే ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తింటున్నా. టేస్ట్ పర్లేదు, నడిపించాలి ఇక. చాలా సంవత్సరాలు అవుతుంది తినక ఎగ్ ఫ్రైడ్ రైస్. సో 930 rupees పడింది. ఆల్మోస్ట్ ఒక 9 liters అనుకు పడింది. ఇంకా మనకు నెక్స్ట్ ఫ్యూయల్ పంప్ ఎక్కడున్నా కానీ ఒక 300 kilometers వరకు మనకు ఎలాంటి ఇదైతే లేదు. సో మనమైతే చింతూరు అనే ప్లేస్ దాటేసినాం, ఫ్యూయల్ అప్ చేసేసుకున్నాం. మనం ఒక టీ కూడా తాగినాం. ఇంకా నాన్ స్టాప్ కొట్టాలి రైడు. వావ్ అసలు సూపర్ ఉంది. అసలు ఫుల్ క్లోజ్డ్. ఇంకా ఇట్లా మొత్తం ఇట్లా మీదకి వచ్చేసినట్టుంది. రాజమండ్రి రూట్ ఇది. మనకు 121 kilometers ఉంది. మొత్తం ఇట్లనే ఉంటుంది. మధ్యలో కొన్ని ఊర్లు వస్తాయి, ఘాట్ రోడ్ వస్తుంది. సో కాకపోతే మనం అక్కడ అటు సైడ్ వెళ్ళట్లేదు. మనము కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మనము ఇక్కడ లెఫ్ట్ అనేది తీసుకుంటాం అన్నట్టు. మనం అసలు ఎంత ప్రశాంతంగా ఉంది, అసలు సూపర్ ఉంది. ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రం ఇంకా వేరే ఉంటుంది అసలు. సో డు నాట్ ఫీడ్ ద మంకీస్. చూడండి అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ చిన్న చిన్న దారులు పట్టుకొని పోతే ఇంకా సూపర్ ఉంటుంది లోపలికి. కానీ మనం డెస్టినేషన్ రీచ్ కావాలి మనం, ఎందుకంటే మనము ఇంకా ముందుకు వెళ్ళాలి. లంబసింగి నుండి అరకు కూడా వెళ్ళాలి మనం. కాబట్టి చూద్దాం ఈరోజు నైట్ స్టే ఎక్కడ ఉంటుందో అనేది. అసలు మామూలుగా లేదు అసలు లొకేషన్ అయితే. అసలు ఎంత బాగుంది అసలు. ఆహా ప్రశాంతంగా ఉంది. మనమైతే మోతుగూడెం టర్నింగ్ అయితే తీసుకున్నాం. స్ట్రేట్ వెళ్తే మారేడుమిల్లి వచ్చేది. మనం ఇలా వెళ్ళాలి కాబట్టి మనం లెఫ్ట్ సైడే తీసుకున్నాం. ఇక్కడ చూడండి రోడ్ ఇట్లా 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 ఉంది, చుట్టూ చెట్లు. ఆహా ఓ
వేరే ఉంది అసలు లొకేషన్. చూడండి మళ్ళీ ఇట్లా స్లోప్ ఉంది, మళ్ళీ ఇలా ఉంది, మళ్ళీ ఇలా ఉంది, మళ్ళీ ఇలా ఉంది. क्या सीनरी है भाई, जबरदस्त सीनरी है. ऐसा लग रहा है मेरे को स्वर्ग में जा रहा है. ठंडा ठंडा हवा आ रहा है, बहुत बढ़िया दिख रहा है. जो तो बहुत बढ़िया एंजॉय कर रहे हैं हम तो, बहुत अच्छा लग रहा है, वेरी ब्यूटीफुल. भैया उधर कुछ काम कर रहा है. APSRTC बस आ रहा है, ये भद्राचलम तक जाएगा. बहुत बढ़िया है. అసలు ఏమన్నున్నదా, ఏమన్నా అంటే ఏమన్నున్నదా, పిచ్చి ఎక్కిపోతుంది అసలు. ఆహా, కొండలు చూడండి ఎంత పెద్ద కొండలు అసలు, చాలా ఎత్తున్న కొండలు అసలు. అవి చాలా ఎత్తులో ఉన్నాయి అసలు. ఆ ఎత్తులో ఆ ఆకాశంలో కలిసిపోయినాయా మరి అంటే నాకు అర్థం కావట్లేదు. ఎత్తు కొండలు అసలు. ఆహా, వేరే లెవెల్ అప్ప. సో మోర్ వచ్చేసి మనకు 151 కిలోమీటర్స్ ఉంది ఇట్లానే. సో మనమైతే ఫొటోస్ దిగినాం ఇక్కడ. అసలు బ్రిడ్జ్ మాత్రం వేరే ఉంది ఇక్కడ అసలు. సో వాటర్ మాత్రం వేరే కొద్దిగా ఫ్రెష్ వస్తున్నాయి. సో కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాం, ఇక మళ్ళీ రిటర్న్ అవుతున్నాం మనమైతే. సో ఇంతసేపటి దానికి అక్కడే ఒక 20 మినిట్స్ టైం స్పెండ్ చేసే వరకు మొత్తం చెమటలు పట్టేసినాయి. ఇప్పుడు వెళ్తుంటే చల్లగా వస్తుంది అసలు. మనమైతే మోతుగూడెంకి అయితే వచ్చేసినాం. మోతుగూడెం దాటైతే మనము ఇక్కడ పొల్లూరు వాటర్ ఫాల్స్ అని ఉన్నది. సో మనమైతే ఇక్కడ ఒకటి లైక్ వాటర్ ఫ్లో అయితే బాగా కనబడింది. సో అది ఎట్లుంటుందో ఒకసారి చూద్దామని చెప్పేసి ఆగినాం ఇక్కడ. చూడండి, సో ఇట్లా దిగాలి. ఇప్పుడు మన చేతిలో బ్యాగ్ ఉంది, ఇట్లా దిగి అక్కడ ఎలా ఉంది చూడండి, వేరే వ్యూ ఉంది అసలు. మీకు బ్యాగ్ పట్టుకోవడమే ఇబ్బందిగా ఉంది, నో ప్రాబ్లం. ఇలాంటి ట్రెక్ చేయాలి అప్పుడప్పుడు. ఇట్లాంటి చూస్తేనే అప్పుడప్పుడు లైఫ్కి సుకూన్ ఉంటుంది. ఒకే దగ్గర కూర్చొని ఒకే దగ్గర చేస్తే ఏముంటుంది, ఇట్లా బొంగు ఏముండదు. వావ్, బ్యాగ్ వేసి ఇక్కడ పెడదాం మనం. సో మనమైతే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఇదంతా దిగాలి. ఓకే, నో ప్రాబ్లం. చిన్ననే ఉంది కాబట్టి దిగుదాం. వావ్, చలో చలో చలో. వావ్, సూపర్. వేరే లెవెల్ పోతుంది అసలు. చూడండి వాటర్ ఫాల్స్ మామూలు లేదు అసలు, క్రేజీ వ్యూ ఉంది అసలు ఇక్కడ. ఇంతసేపు దానికి ఇక్కడే మేము ఫోటోలు దిగినాం. ఫ్లో కూడా డేంజర్ ఉంది అసలు. ఇంకా పొడుగ్గా చూడండి ఎంత పొడుగుందో వాటర్ ఫాల్స్. వేరే లెవెల్ అనిపిస్తుంది నాకు ఇక్కడైతే. ఇక్కడే క్యాంపింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ సో మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ వచ్చేసి ఇంకా ముందుంది. సో చూడండి అప్పటి వరకు అసలు మామూలు లేదు వ్యూ అయితే, వేరే లెవెల్ అసలు.
ఈ వాటర్ ఫాల్స్ వ్యూ నుండి అయితే మనం స్టార్ట్ అయిపోయినా. రాకేష్ కొద్ది ముందుకు వెళ్ళిపోయిండు. అక్కడ వెయిట్ చేసే వరకు మొత్తం ఉడకపోతే మామూలుగా లేదు అసలు. నేను కూడా ఈ హైడ్రేషన్ ప్యాక్ తీసేసి టాప్ బాక్స్లో పెట్టి పడేసిన. చూడండి మూలమలుపులు. సో పైకి ఎక్కుతున్నాం మన హిల్. ఓ వేరే అసలు ఇల్లులు. ఇది ఒక్క బిల్డింగ్ కనబడదు నాకైతే. ఈ ఊళ్ళో స్కూల్, ఆశ్రమం స్కూల్ కూడా ఉంది, ఆంధ్రప్రదేశ్ సంబంధించింది వాళ్ళది, గవర్నమెంట్ స్కూలు. అసలు ఇంత లోపల స్కూల్ హాస్టల్ పెడితే అసలు ఎవరు వస్తారు? కానీ చాలా మంది ఉన్నారు. ఓ భారత్ గ్యాస్ కూడా ఉన్నది ఇక్కడ. కొద్దిగా రోడ్ అయితే ప్యాచెస్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇంతసేపు ఒక 2 కిలోమీటర్స్ నుండి కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నది రోడ్డు. అబ్జర్వ్ చేసిన ఏంటంటే మేకలు చాలా చిన్నగా ఉన్నాయి, పొట్టి సైజులో ఉన్నాయి బాగా. గొర్రెలు అయితే నాకు కనవల్లే, మేకలు అయితే చాలా పొట్టిగా, చాలా పొట్టిగా ఉన్నాయి. చూడండి ఎట్లుంది రోడ్డు, నారోస్ ఇట్లా పోయి ఇట్లుంది అసలు. సూపర్ ఉంది అసలు. ఇక్కడ గురుకుల విద్యాశాల కూడా ఉంది ఇక్కడ. లే 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 మొత్తం రోడ్ల మీదనే ఉన్నాయి. సో మళ్ళీ మనం అయితే ఘాట్ ఎక్కుతున్నాం పైకి. మనకు డొంకరాయ్ వచ్చేసి 1.5 కిలోమీటర్స్ ఉంది. శాంతంగా అసలు మస్తు టర్నింగ్స్ ఉన్నాయి, మస్తు ఎంజాయ్ చేస్తున్నా అసలు రైడ్. ఇంత డీప్ ఫారెస్ట్లా ఇది అసలు కావాల్సిందే. ఇది మనకి మంచి ఘాట్ రోడ్లో సూపర్ ఉంది అసలు. ఏమన్నా బెండ్స్ ఉన్నాయి అసలు. రోడ్డు కూడా నీట్గా ఉంది. వన్ సైడ్ మొత్తం లోయ, ఇటు సైడ్ మొత్తం కొండలు. ఏం మస్తు మజా వస్తుంది నాకు. కార్లో అయినా ఈ బైక్ అయితే ఇంకా మస్తు వస్తుంది. టెంపుల్ ఉంది ఇక్కడ, శ్రీ దారారమ్మ ఆలయం. జై దారారమ్మ, జై ఆంజనేయ, జై ఆంజనేయ. వాటర్ ఫాల్స్ చూడండి అక్కడ. వా అరే ఆ వ్యూ మీరు చూడాలి తప్పకుండా. చూపిస్తే ఇప్పుడు నా ఫోన్లో ఇస్తా, నా ఫోన్లో నుండి తీస్తా. ఇక్కడ నుండి బాగొస్తుంది. సూపర్ అసలు. ఏముంది అసలు వ్యూ కదా. జస్ట్ వెయిట్ అండ్ సీ. టైం వచ్చేసి మనకి 6:11. సో మన 8 అవుతుంది. మనం ఎవరు పక్క ఆగకుండా పోతే 8 అవుతుంది. చూసిలే కదా రోడ్ ఎట్లున్నదో. కంప్లీట్గా చీకటి అయిపోయింది,
రోడ్ ఏమో పోతుంటే పోతుంటే ఇంకా దరిద్రంగా అవుతుంది. సో మనకు వచ్చేసి ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది. 1 hour 30 minutes చూపిస్తుంది. చూడండి దరిద్రంగా ఉన్నది రోడ్ అయితే. ఎక్కడెక్కడ అసలు రోడ్డే లేదు. సో ఫ్రెండ్స్ మేమైతే లంబసింగి ఫైనల్గా రీచ్ అయిపోయినాం. సో టైం వచ్చేసి 8:45 అవుతుంది. మేమైతే టెంట్లో ఉందామని ఫిక్స్ అయిపోయాము. సో టెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. సో క్యాంప్ అయితే వేసినామని చెప్పినా కదా. సో ఎందుకు వేసుకున్నాం అనేది ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు వస్తలేదు మళ్ళీ చూడండి. సో రాకేష్ ప్రిపేరింగ్ మ్యాగీ ఫర్ అస్. సో ఇట్లా ఉంటుంది మా క్యాంపింగ్ అనేది. సో ఇదైతే నాకైతే ఫస్ట్ టైం ఇది ఇట్లా ఎక్స్పీరియన్స్. క్యాంప్ వేసుకొని చాలాసార్లు ఉన్నా కానీ ఇట్లా ప్రిపేర్ చేసుకొని తినడం అనేది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. చూద్దాం, నా ఎక్స్పీరియన్స్ నేను తిన్నాక మీతో షేర్ చేసుకుంటా. టైం వచ్చేసి 11 అలా అవుతుంది. పడుకుని రేపు మార్నింగ్ చూద్దాం. సో ఇప్పుడే మనం మ్యాగీ అయితే తిన్నాం. సో తర్వాత మేమైతే టీ తాగుతున్నాం. సో టీ ఎట్లా ఉందో టేస్ట్ చేద్దాం ఒకసారి. నైస్, బాగుంది. సో మేము పడుకుంటాం ఇంకా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే మనం రాత్రి ఎక్కడున్నాం అంటే ఈ ప్లేస్లలో ఉన్నాం. రాత్రి ఉరుములు మెరుపులు అసలు ఇక నిద్ర పట్టలే, కానీ ఇక తప్పదు కాబట్టి పడుకున్నాం. అసలు పొద్దున్న లేచేవారు అసలు వ్యూ చూసేవారు కొంచెం పరిశాన్ అయినాం. అసలు మామూలుగా లేదు అసలు వ్యూ. చూడండి ఒకసారి. మేమైతే ఇప్పుడు ఈ కొండ ఎక్కాలి. ఒకసారి ఎక్కుదాం. అసలు మా బైక్లో ఈ విత్ టాప్ బాక్సులు ఉన్నాయి, ఎట్లా ఎక్కుతాలో అసలు ఏం అర్థం కావట్లేదు. బట్ ఈ వ్యూను మాత్రం ఇంకా దగ్గర నుండి చూడాలి కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేస్తాం. సో పైకి ఎక్కినప్పుడు తప్పకుండా మళ్ళీ ఒకసారి మీకు అయితే క్లియర్గా చూపిస్తా.